యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. పులియని రొట్టెల పండుగకు మరొక పేరేమి? పస్కా పండుగ. 2. ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధిపతులు యేసును ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు? జవాబు: ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును చంపాలని ఆలోచిస్తున్నారు. 3. మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును చంపుటకు ఎందుకు భయపడుతున్నారు? జవాబు: పస్కా పండుగకు యెరూషలేము దేవాలయమునకు చుట్టుప్రక్కలున్న గ్రామాల నుండి, పట్టణముల నుండి దేవాలయమునకు చాలామంది జనులు వచ్చారు. కాబట్టి ఆ జనులను చూసి వారు భయపడ్డారు. 4. యేసుకు ఉన్న 12 మంది శిష్యులలో సాతాను ఏ శిష్యునిలో ప్రవేశించెను? జవాబు: ఇస్కరియోతు యోధా అను యేసు శిష్యునిలో సాతాను ప్రవేశించెను. 5. ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించిన తరువాత యోధా ఎవరి దగ్గరకు వెళ్ళాడు? జవాబు: యేసును ఎలా చంపుదమా అని ఎదురు చూస్తున్న ప్రధాన యాజకులు, అధిపతుల యొద్దకు యోధా వెళ్ళాడు. 6. యోధా ప్రధాన యాజకులు, అధిపతుల యొద్దకు ఎందుకు వెళ్ళాడు? జవాబు: యోధా ప్రధాన యాజకులు, అధిపతుల యొద్దకు యేసును వారికి అప్పగిస్తానని చెప్పుటకు వెళ్ళాడు. 7. యేసును ప్రధాన యాజకులకు, అధిపతులకు అప్పగిస్తే యోధాకు వారు ఏమి ఇస్తానన్నారు? జవాబు: యేసును ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగిస్తే యోధాకు 30 వెండి నాణెములు ఇస్తాను అని చెప్పి అన్నారు. 8. యోధా యేసుని ప్రధాన యాజకులకు, అధిపతులకు ఎప్పుడు అప్పగిస్తానన్నారు? జవాబు: జనసమూహము లేని సమయంలో అప్పగిస్తానని యోధా వారితో చెప్పారు. యేసును పస్కా పండుగ సమయంలో పట్టుకొని చంపాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు అనుకున్నారు. కానీ ప్రజలు పస్కా పండుగకు యెరూషలేము దేవాలయమునకు అన్ని ప్రాంతాల నుండి వచ్చారు. జనసమూహము నిండి ఉంది. జనులు యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆయనను అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో చంపాలి అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధిపతులు భయపడ్డారు. యేసును ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నారు. అయితే యేసుక్రీస్తుకు గల 12 మంది శిష్యులలో ఒకడైన యోధాలో సాతాను ప్రవేశించెను. యోధా ప్రధాన యాజకులు, అధిపతుల యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడాడు. వారు సంతోషించి యోధాకు 30 వెండి నాణెములు తూచి ఇస్తానని అన్నారు. జనసమూహం లేని సమయంలో, రాత్రి సమయంలో యేసును అప్పగించుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు.